హాయ్. ప్రీవియస్‌గా మనం ఒక వీడియో అయితే చేసాం ఛానెల్‌లో. సర్వేస్ మీద జెన్యూన్‌గా ఆన్‌లైన్ సర్వేస్ ఫిల్ చేస్తే మనీ వచ్చేవేంటి? చాలా ఫేక్ ఉంటాయి. బట్ వాటిలో జెన్యూన్ ఏంటి అని మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఎండ్‌లో అయితే నేను చెప్పాను. రెస్పాన్స్ బేస్ చేసుకొని నేను మీకు కన్సల్టింగ్ గురించి చెప్తాను అని. అంటే మీరు టైమ్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ మీరు దేంట్లో అయితే వర్క్ చేస్తున్నారో దేంట్లో మీరు ఎక్స్‌పర్టో అంటే ఏ స్కిల్ అయినా కూడా మీకు తెలిసిన స్కిల్ మీద మీరు టైమ్ ఇవ్వాలి. మీరు అంటే బిజినెసెస్ మీతో ఇంటర్వ్యూలా మాట్లాడతాయి. మీరు మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా వాళ్ళకి షేర్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఆల్మోస్ట్ లైక్ 20,000-30,000 ఎర్న్ చేయొచ్చు 1 అవర్‌కి. ఆఫ్‌కోర్స్ ఇది డైలీ మీకు ఆపర్చునిటీ ఉండకపోయినా బట్ వన్స్ ఇన్ ఎ వైల్ అలా వస్తూ ఉన్నా కూడా 20,000, 30,000 అనేవి చాలా బెస్ట్ కదా! దానికి అగైన్ లైక్ నేను ప్రూఫ్స్ అయితే చూపించాను. ఎందుకంటే నేను చేసేవాడిని ఏంటంటే నాకు మనీ వస్తేనే నేను మీకు చెప్తాను. అండ్ నేను వర్క్ చేసేవి మాత్రమే మీకు చెప్తాను. సో నాకు ఈ వెబ్‌సైట్ వచ్చి టెగస్. అదేం చేస్తుందంటే బీ2బీ రీసెర్చ్ కంపెనీ లాగది. సో ఎవరైతే బిజినెసెస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ బిజినెసెస్ గురించి, వాళ్ళ డొమైన్స్ గురించి, కొన్ని స్కిల్స్ గురించి రీసెర్చ్ అయితే చేస్తుంటారు. ఆ రీసెర్చ్‌కి దాంట్లో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకిలా వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా గూడా. అంటే ఏమని, ఓకే. నీ మీద మాకు అది రిక్వైర్మెంట్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా? సో ఇక్కడ చూడొచ్చు టెక్నాలజీ స్పేస్ మీద కొన్నొస్తుంటాయి. బిజినెస్ రిలేటెడ్ కొన్నొస్తుంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ మీద కొన్నొస్తుంటాయి. డేటా గవర్నెన్స్ మీద కొన్నొస్తుంటాయి. అంటే నేను చేసిన ఇప్పుడు నా లింక్డ్ఇన్ బేస్ చేసుకొని నేను చేసిన అన్ని కంపెనీస్‌కి ఇంకో డీలర్‌షిప్స్ మీద కూడా కొన్నొచ్చాయి. ఇలాగా అంటే మీరు ఏ డొమైన్‌లో అయితే వర్క్ చేస్తుంటారో ఆర్ మీరు దేని మీద అయితే ఎక్స్‌పర్టో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఆ రిలేటెడ్ ఫీల్డ్స్, ఆ రిలేటెడ్ డొమైన్స్ మీద మీకు వస్తూ ఉంటాయి. మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే నేను చూపిస్తాను. మీరు చూసినట్టయితే నాకు ఇది రీసెంట్‌గా వచ్చింది. ఒక 1 మంత్ బ్యాకే $300 అయితే వచ్చింది. నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైమ్ ఇచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌కి నేను 25,000 అయితే ఎర్న్ చేశాను. ఆఫ్‌కోర్స్ ఇది నాకు డైలీ రాదు. నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. నెక్స్ట్ టైం ఇంకొక $300 ఇది. ఇది ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే నాకొచ్చింది. సో, ఇలాగా అప్పుడప్పుడు అయితే వస్తుంటాయి. ఆ వెబ్‌సైట్ వచ్చేసి టెగస్ దాని పేరు. ఏం చేయొచ్చంటే ఈ టెగస్‌లో నార్మల్‌గా బిజినెసెస్ కావాల్సిన ఇన్‌సైట్స్ అన్నీ కూడా మీ నాలెడ్జ్ యూజ్ చేసుకొని అంటే బిజినెసెస్ రీసెర్చ్ చేస్తుంటాయి నార్మల్‌గా. వాళ్ళకి మీరు మీ నాలెడ్జ్ ఇవ్వాలంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ బికమ్ ఎన్ ఎక్స్‌పర్ట్ అనేది క్లిక్ చేయాలి మీరు. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక ఫార్మ్ అయితే వస్తుంది. సో, ఈ ఫార్మ్ అంతా మీరు ఫిల్ చేయాలి. మీరు వర్క్ చేస్తుంటే ఏ కంపెనీకి, ఏ ఇండస్ట్రీ మీద వర్క్ చేస్తున్నారు, మీ హవర్లీ రేట్ ఎంత? నిజం చెప్పాలంటే మీరు ఎంత అడిగినా కూడా బిజినెస్ అయితే పే చేస్తే మాక్సిమం ఇవి యూఎస్ కంపెనీస్ ఉంటాయి. మీరు మంచి రేటే ఇవ్వచ్చు. బట్ మీరు ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నారు అనుకుంటే ఒక $100, $200 అలా ఇవ్వచ్చు. మీరు కొంత మిడ్ లెవెల్ ఒక 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే మీరు 200 అబోవ్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ రేటు. ఏంది హవర్లీ ఆ రేట్ అది. ఇప్పుడు నేను హవర్లీ లైక్ ఆల్మోస్ట్ లైక్ 400 అలా పెట్టాను. ఆఫ్‌కోర్స్ ఆ కాల్ గాని హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనుకుంటే అయినా కూడా వాళ్ళు $300 అయితే ఇస్తారు. నార్మల్‌గా హాఫ్ అన్ అవర్ కాల్స్‌కి కూడా. అంటే $400 పెట్టాను. 200 ఇలా ఇవ్వకుండా ఆల్మోస్ట్ లైక్ $300 ఇచ్చారు నాకు 2 టైమ్స్ కూడా. బట్ ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. మీ హవర్లీ రేట్ సెట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్ని ఇచ్చినా కూడా మిమ్మల్ని వాలిడేట్ చేయాలంటే మీరు రియలా కాదా అని చెప్పి మాక్సిమం అదే ఆహ్, అంటే లింక్డ్ఇన్ ప్రొఫైలే హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అండ్ మీరు ఏ టాపిక్స్ మీద, ఏ ఏరియాస్ మీద మీ కన్సల్టేషన్ ఇవ్వగలుగుతారు. అది బిజినెసెస్ సైడ్ కానివ్వచ్చు, డొమైన్స్ కానివ్వచ్చు, టెక్నాలజీ సైడ్ కానివ్వచ్చు, ఏదైనా కూడా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ లాస్ట్‌లో హూ ఆర్ యూ రిఫర్డ్ బై అని ఉంది. మీరు ఇవ్వాలి అనుకుంటే నా నేమ్ ఇవ్వచ్చు యశ్వంత్ సాయి పాలగట్ అని. లేదు అనుకుంటే ఇట్స్ ఓకే. యూ కెన్ లీవ్ లైక్ అది ఆప్షనలే. ఆఫ్‌కోర్స్ లైక్ రిఫర్ చేస్తే కూడా నాకేమి దీనివల్ల ఏం మనీ రాదు. బట్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేకపోతే ఇవ్వచ్చు. ఇదైతే రిఫరల్ వీడియో, ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను జెన్యూన్‌గా నేను చేసి అయితే షేర్ చేస్తున్నాను. యూ కెన్ ఇగ్నోర్ ఇట్. బట్ యాహ్! ఇవి ఫిల్ చేస్తే మీరు మీ ప్రొఫైల్ అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒరిజినల్ అని వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఇంక్లూడింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకైతే ఇంక నుంచి టెగస్ నుంచి అంటే నాకిలా వచ్చినట్టు మీకు మెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఎర్న్ డీసెంట్ పాసివ్ ఇన్కమ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి జెన్యూన్. మీకు రెగ్యులర్‌గా వస్తుంటాయి. బట్ అన్ని ఏమంటారు అన్ని ఇంటర్వ్యూస్‌లో కానివ్వచ్చు ఆర్ అన్ని కాల్స్‌కి కానివ్వచ్చు మీరు ఎలిజిబుల్ కాకపోవచ్చు. మేబీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి మీకు పంపొచ్చు. బట్ మీకది తెలిసి ఉండకపోవచ్చు. సో మీరు యూ కెన్ ఇగ్నోర్ ఇట్ కంప్లీట్‌లీ. బట్ యాహ్! అప్పుడప్పుడు కొన్నైనా మీకు తెలుస్తాయి. మీరు వాటిలో మీరు షేర్ చేసుకుంటే మీ నాలెడ్జ్ కానివ్వచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు అది మీకు హెల్ప్ అవుతుంది. బట్ యాహ్! ఇట్స్ యువర్ చాయిస్ టు చూస్ వాట్ ఇంటర్వ్యూస్ ఆర్ వాట్ టాపిక్స్ దట్ యూ ఫిట్ ఇన్. బట్ ఇట్స్ గుడ్ వే. పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికైతే ఇది డీసెంట్ వే అయితే చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ మరెన్నో పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్ కానివ్వచ్చు, మీ కెరియర్‌లో హెల్ప్ అయ్యే కంటెంట్ కావాలన్నా కూడా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి
కొంత సపోర్ట్ అయితే చేయండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ స్టిల్ నార్మల్‌గా అయితే ఇలాంటి వేస్ ఎవరు కూడా షేర్ చేసుకోరు. మీరు ఎక్కడైనా చూసుంటారు. లైక్ ఎక్స్‌పర్ట్స్ కానీ, ఎవరైనా ఈ పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్ చెప్పేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా అంటే ఎలాంటివి చేస్తారంటే నార్మల్‌గా ఏదో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. రోజుకి 100 చేయండి. ఇలాంటివి చెప్తారు గానీ జెన్యూన్‌గా మీ నాలెడ్జ్ షేర్ చేసుకొని మనీ ఎర్న్ చేసే వేస్ అయితే ఎవరు కూడా చెప్పరు. బట్ నేను నా ఫాలోయర్స్, సబ్‌స్క్రైబర్స్‌కి నేను ఎలా అయితే ఎర్న్ చేస్తానో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వేస్ అయితే షేర్ చేసుకుంటాను. కాబట్టి మీకు ఇది సపోర్టివ్‌గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా కూడా మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్ చేయను. మీ కెరియర్‌కి హెల్ప్ అయ్యే కంటెంట్ మాత్రమే అయితే చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.